ఫ్రెండ్స్ ఇదైతే మనం వలయాటకైతే వచ్చాం. వలైతే మనం ఏ విధంగా లాగుతున్నాం ఒకసారి చూడండి. వలైతే చేపలైతే చాలా ఎక్కువగానే పడ్డా మన పక్క బోట్లకైతే. మనకైతే ఏం చేపలు పడతాయో చూద్దాం. మనకు కూడా వలలోనైతే చేపలైతే ఉండొచ్చు నేనైతే మ్యాక్సిమం అనుకుంటున్నాను. ఎందుకంటే మన పక్క బోట్లు కూడా ఎక్కువగానే వచ్చాయి చేపలైతే. వాళ్ళు కూడా కిందకైతే లాగుతుందో చేపలైతే ఉన్నాం అనుకుంటున్నాను. ఏం చేపలో మరి చూద్దాం. ఈ వీడియో అయితే నాస్ట్గా చూడండి. సిలిండర్స్కి అయితే ఉంటుంది. వల అయితే దగ్గరికి వస్తుంది. దగ్గరికి వచ్చేసినా సరే ఎక్కువగానే భారంగా అయితే వస్తుంది. వల అయితే రావట్లేదు. ఒకసారి చూడండి ఏ విధంగా లాగుతుంది కిందకైతే. మనం ఎంత గట్టిగా అయినా సరే వల అయితే రావట్లేదు. ఏం చేపలు పడ్డా మరి మనకు కూడా తెలీదు. దాంట్లోనైతే రెజిలి పీతలు ఎక్కువగానే ఉన్నాం, కానీ బాడీ అయితే వెళ్ళిపోయింది. అందుకనే వల అయితే అంత టైట్గా వచ్చింది. మనమైతే ఏ విధంగా లాగుతున్నాం ఒకసారి చూడండి. ఆ మెడని అయితే చేపల్లో బోట్లోకి ఎలా లాక్కున్నాం కర్ర సాయంతోనైతే. చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.